అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వాడేసిన బ్రష్‌లు ఉంటాయి కదా! వాటిని పడేస్తున్నారా? పడేయకండి. దీంతో కూడా ఒక ట్రిక్ ఉంది. ఇప్పుడు మనం షూలను గానీ, చెప్పలు గానీ వాష్ చేయాలంటే ఏదో ఒక పీచ్ కానీ, లేకపోతే బట్టల బ్రష్ కానీ యూజ్ చేస్తుంటాం కదా! అలా చేసినప్పుడు నీట్‌గా అనేది క్లీన్ అవ్వదనమాట. సో, వీటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్‌ని రాసేసి ఇలా ఈజీగా ఇలా వాష్ చేసుకుంటే మనకి బ్రష్ అనేది రీయూజ్ అవుతది. ప్లస్ మనకు షూలు, చెప్పలనేవి నీట్‌గా క్లీన్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం లోపల కూడా చేయి పెట్టి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో, ఇలా బ్రష్‌తో అయితే చాలా నీట్‌గా అంటే నీట్‌గా క్లీన్ అయిపోతది. చూసారా? వీడియోలో చూపించే విధంగా నేనైతే ఇలా చేస్తాను. చెప్పలు గానీ, షూలు కానీ అన్నిటిని నేనే ఇలా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను ఇలా బ్రష్‌లు ఉపయోగించి. సో, ఇవాళ నేను ఈ వీడియో షేర్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా! ఈజీ అయిపోతది వాషింగ్ అని నేను వీడియో చేశాను. చూసారా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. నేను అలాగే మొత్తం చెప్పలు, షూలు అన్నీ ఇలా బ్రష్ సహాయంతోనే చేస్తాను. బట్టల బ్రష్‌తో చేయను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు